ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. నర్సంపేట శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవిరెడ్డి సహకారంతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తక్కపల్లి రవీందర్రావును బుధరావుపేట యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు అభిమానులు పూలగుచ్చం శాల్వాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఎమ్మెల్యే మాధవరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మరియు 6 గ్యారంటీ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని అన్నారు. అలాగే ఈ నెల 6న నిర్వహించే తుక్కుగూడ బహిరంగ సభలో ప్రతి కార్యకర్త నాయకులు పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు వల్లే శ్రీనివాస్ యాదవ్, గుగులోతు కిషన్ నాయక్, లింగన్న, ఖానాపూర్ మండల ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ నగరబోయిన మహేష్, బుధరావుపేట ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ కట్లోజు శివాచారి, యూత్ సభ్యులు ప్రకాష్, ఆస్లాం, సాజిద్, గఫూర్, రాజు, ముఖేష్, అక్రమ్, ఆఫ్రిద్, వినయ్, మహేష్, సర్దార్, ఉదయ్, వినయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాధవరెడ్డి గారు ఎంతైతే నాకు అవకాశం కల్పించి నన్ను ప్రోత్సహిస్తున్నారో, వెన్నతట్టి ముందుకు సాగునంపుతున్నారో అదే రీతిలో నా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఖానాపురం మండల ప్రజలతో కూడా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా, అధికార యంత్రాంగం కూడా ఈ సపోర్టులో, నా సక్సెస్లో వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మరొకసారి తెలియపరచుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్లో వెళ్ళినామో అదే 6 గ్యారంటీలతో పాటు ప్రజలు కూడా విశ్వసించి నమ్మి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ దగులుబాజీ మాటలు మాట్లాడిన తప్ప ఏ ఒక్క పని కూడా చేయలేదు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మూడోసారైన అధికారంలో తెచ్చుకొని మళ్ళీ మన పాలనను, ఈ తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుకుందామని చెప్పి ప్రజలు కోరుకున్న ప్రకారంగా ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, గౌరవ శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట ఈరోజు శాసనసభ్యుడిగా ఈరోజు బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్రమంలో 3 నెలల కాలపరిమితి ముగిసింది. 4వ నెలలోకి వచ్చాం. ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో కూడా 5ంటిని కూడా అమలు పరుస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతాయి కూడా క్షేత్రస్థాయి వరకు ఫలితాలు, ఈ యొక్క సంక్షేమ పథక ఫలాలు వారికి అందేలోపే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడం, మోడల్ కోడ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల కొన్ని పథకాలు కింది వరకు వెళ్ళలేకపోయినా తప్పకుండా ప్రతి నిరుపేదకు కోరుకున్న ప్రకారం అర్హుడికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నిరుద్యోగికి వారి అర్హతను బట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క స్కీమును కూడా మహిళలకు, విద్యార్థులకు, యువకులకు, రైతులకు, కర్షకులకు, కార్మికులకు, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే గౌరవ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు ఏదైతే పేర్కొన్న ప్రకారంగా ఆ ఫలాలను అందించే క్రమంలో ముందడుగు వేస్తాం. ఏ ఒక్క గ్యారంటీ స్కీమ్ను విస్మరించేది లేదు. ప్రజలకు అందించే క్రమంలో ముందు వరుసలో ఉంటాం. మాకు అప్పచెప్పిన బాధ్యతల్లో ప్రభుత్వ పథకాలను అమలు తీరును, తర్వాత క్షేత్రస్థాయి ప్రజలకు వెళ్ళే కాడ నాతో పాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక వారధిగా ఉండి ఈ యొక్క ఫలాలు నిష్పక్షపాతంగా ఏదైతే రాజకీయాలకు అతీతంగా అందరికీ అందించే క్రమంలో మరొకసారి ముందుకు సాగుతాం. ప్రజల మన్ననలు పొందుతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఈ ప్రజల గౌరవం పొందే రీతిలో పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతాన్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకుంటూ, ఎల్లుండి 6వ తారీఖు నాడు హైదరాబాద్లో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఈ తుక్కుగూడ బహిరంగ సభ ద్వారా ప్రారంభించుకుంటూ మేనిఫెస్టోను కూడా దేశ రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్న పార్టీలతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం, ఈ గతంలో ఈ 10 ఏళ్ల కాలం నరేంద్ర మోడీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా సామాన్యులకు అందని రీతిలో వ్యాపారస్తులకు, పెట్టుబడిదారికి కొమ్ము కాస్తూ ఏ విధంగా పాలన సాగిస్తూ ఉన్నారో సున్నితమైన అంశాలను ప్రజల ముందర చేర్చి ఓట్లను పొందుకుంటూ పాలన సాగిస్తున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రీతిలో రేపు తుక్కుగూడ బహిరంగ సభలో మేనిఫెస్టో రిలీజ్తో పాటు ఇక్కడికి వచ్చే అశేష జనవాహిని, లక్షలాది జనవాహిని, స్వచ్ఛందంగా తరలి వచ్చే లక్షలాది జనవాహినికి వారికి పూర్తి స్థాయిలో వివరించే రీతిలో కూడా గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అగ్రనేత రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆ బహిరంగ సభలో హాజరు కావుతున్నారు. అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకా ఇతర నాయకత్వం కూడా ఆ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి తప్పకుండా మీ ద్వారా వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.